మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో నరసాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. మండల పరిధిలో సుమారు 33 మంది లబ్ధిదారులకు నిధులు మంజూరు కాగా వారికి చెక్కులు అందించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 నెలల అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి వారికి నిధులు అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా పంపిణీ చేయని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మనం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇప్పుడు మాట్లాడేట్టుగా చాలా రోజులు అవుతుంది, దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంటే మరి మొన్న మాత్రం కొన్ని చెక్స్ ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గానికి మనం ఇచ్చినటువంటి వేరే జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపు 494 చెక్కులు మరి 1,31 లక్ష రూపాయలకు సంబంధించినటువంటి చెక్కులు రావడం జరిగింది. మరి చాలామంది మీరు అన్నట్టుగా చాలామందికి ఏంటంటే మేము అంతకుముందు ఇచ్చినాం, గత ప్రభుత్వంలో మేము ఇవ్వడం జరిగింది, మాకు చెక్కులు రాలేవని చెప్పేసి ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. వాస్తవం ఏది లాస్ట్ టైం అంటే మనం ఇచ్చినటువంటి గత ప్రభుత్వంలో మనం ఏవైతే దరఖాస్తు ఇచ్చుకోవడం జరిగిందో వాటన్నిటి కూడా మెల్లమెల్లగా ఎంక్వైరీ పంపిణీ చేసి మరి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావించినప్పుడు వాటిని ప్రత్యేకంగా